గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నిండు కాల్వై నేడు గుండె చెరువై. ఇది ఎస్ఆర్ఎస్పీ దిగువ ఆయకట్టుకు నీళ్లు అందించే కాకతీయ కాలువ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇటు ఎస్ఆర్ఎస్పీ అటు కాళేశ్వరం నీళ్లతో నిత్యం కలకాలాడేది. కానీ ఇవాళ బోసిపోయి కనిపిస్తుంది కాకతీయ కాలువ. హరీష్ హెచ్చరిక, కాలువలో కదలిక, నీళ్లిడుస్తారా, గేట్లు ఎత్తుకోవాలన్నా? ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక. 2 గంటల్లోనే దిగి వచ్చిన ప్రభుత్వం. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి 800 క్యూసెక్కుల నీరు విడుదల. కాంగ్రెస్కు ఓటేస్తే మునుగుడే. రేవంత్ పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టు గేట్లు తెరువు. పేగులు మెడలో వేసుకునుడు కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు అంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే? చనిపోయిన 200 మంది రైతుల వివరాలు ఇస్తే పరిహారం ఇస్తాం. 48 గంటల వివరాలు ఇవ్వండి. కోడ్ ముగిశాక ఆర్థిక సాయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూడొచ్చు. ఎకరానికి 25,000 ఇవ్వండి. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. ఈసీ అనుమతితో రుణమాఫీ చేయాలి అంటూ బీఆర్ఎస్ నేతల బృందం సీఎస్కు వినతి పత్రం అందించారు. ప్రజాహితమా ప్రచారమా? కాళేశ్వరం పిల్స్పై హైకోర్టు ఆగ్రహం. ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదు. కోర్టులో రాజకీయ ప్రసంగాలు సహించం. కాళేశ్వరంలో అవినీతిపై ఆధారాలున్నాయా? ప్రభుత్వ వైఖరి తెలియకుండా ఆదేశాలు ఇవ్వలేం. సిబిఐ దర్యాప్తుపై ప్రభుత్వ వైఖరి తెలియాలి. హైకోర్టు వ్యాఖ్యలు. విచారణ 8కి వాయిదా. రాష్ట్రంలో బీ ట్యాక్స్ 8 నుంచి 9% ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్. ఆర్ ట్యాక్స్కు పోటీగా ఓ మంత్రి వసూలు. సీఎంకు ఎంత పట్టున్నదో తెలిసిపోతోంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు. ముడుపుల డబ్బులు ఏవి? ఇంతవరకు ఏమీ పట్టుకోలేదు కదా. కనీసం డబ్బు ఆనవాళ్లు లభించలేదు. మద్యం పాలసీ కేసుపై సుప్రీంకోర్టు. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. కేకే మహేందర్ రెడ్డి, సురేఖలకు కేటీఆర్ హెచ్చరిక. రైతుల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదు. రుణమాఫీ చేశారా? 500 బోనస్ ఇచ్చారా? ఎంపీ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్ జంప్. మల్కాజ్గిరి నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్. అన్నదాతను ఆదుకోవాల్సిందే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు అధికారులకు వినతి పత్రాలు అందించారు బీఆర్ఎస్ నాయకులు. పంటలు ఎండబెట్టిన పాపం కాంగ్రెస్దే. ప్రభుత్వ పాలనను గాలి కొదిలేసిండ్రు. 13న చెవెలలో కేసీఆర్ సభ. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రైతులకు శాపంగా రేవంత్. కేసీఆర్ సింహంలా బయటకు వచ్చారు. దొంగల ముఠా నాయకుడు రేవంత్ రెడ్డి. ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? కడియం కావ్యకు డిపాజిట్ దక్కదు. కడియం దానం విజయలక్ష్మి పదవులకు రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ నేతలు పొన్నాల, దాసోజు, బాల్కా సుమన్, గ్యాదర్ కిషోర్ ఫైర్. ఎకరానికి 25,000 ఇవ్వండి. పంటలేని నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అంటూ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ మాదిగల వ్యతిరేక పార్టీ. నేటి నుంచి కాంగ్రెస్పై మాదిగల జంగ్ అంటూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. మాదిగల గొంతుకపై కాంగ్రెస్ వేటు. బక్కా జడ్సన్ బహిష్కరణ. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు. దిగువ మానేరు దిగులు అనే ఒక ఫోటో అయితే మనం చూస్తున్నాం. 2023 నాడు ఎట్లా ఉంది, వాళ్ళు 2024లో ఎట్లా ఉంది? కరీంనగర్ శివారులోని దిగువ మానేరు జలాశయం బీఆర్ఎస్ పాలనలో ఏ సీజన్లో చూసినా నిండా నీటితో కలకల్లాడింది. ఇవాళ పూర్తిగా ఎండిపోయినటువంటి దిగువ మానేరు చూస్తూ ఉన్నాం. కాగితాల్లోనే నీళ్లు, కాలువల్లో లేవు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యం. ఖమ్మంలో కాంగ్రెస్లో ముసలం. ఎంపీ టికెట్కు 3 మంత్రుల మధ్య పోటాపోటీ. చిన్న పార్టీలు పెద్ద ప్రభావం. యూపీలో గెలుపోటముల్ని ప్రభావితం చేయగల సత్తా ఓబీసీ దళిత వర్గాల్లో ఆదరణ. 54 మంది రాజ్యసభ ఎంపీల పదవి విరమణ. జాబితాలో మన్మోహన్ సింగ్, 9 మంది కేంద్ర మంత్రులు. తెలంగాణ టుడే. పిల్సాన్ కాళేశ్వరం పబ్లిసిటీ స్టంట్ సేస్ హైకోర్టు అనే ఒక వార్త చూస్తున్నాం. పీపీఏ విత్ ఎన్టీపీసీ అన్లైక్లీ. గవర్నమెంట్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ విచ్ ఈజ్ చీపర్. బీజేపీ యూజెస్ లార్డ్ రామ్ టు గెయిన్ పొలిటికల్ మైలేజ్ సేస్ కేటీఆర్.